హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టుల గురించి తెలుసుకుందామండి. ఇందులో మొత్తం మనకు వచ్చేసి 181 పోస్టులతోని భర్తీ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. నోటిఫికేషన్ డేట్ జనవరి 29, 2026. పోస్టుల వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ టీచర్ 22 పోస్టులు, అంగన్వాడీ ఆయా హెల్పర్స్ సహాయకురాలు 48 పోస్టులు, అంగన్వాడీ ఆయా 111 పోస్టులు, మొత్తం కలిపి మనకు 181 పోస్టులతోని రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం హైదరాబాద్ జిల్లాలో రిలీజ్ చేయడం జరిగిందండి. ఆగస్టు 22 వరకు మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి హెల్పర్స్, మాన్యువల్ హెల్పర్స్, సూపర్వైజర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇందులో ఉన్నాయండి పోస్టులు. దీనిలో మొత్తం 181 కేవలం హైదరాబాద్ జిల్లాలో. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ జిల్లాలోని మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని 5 ICDS చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న 181 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్రంలో మనకు వివిధ జిల్లాల వారీగా మొత్తం చూస్తే మనకు 15,982 పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేయనుండగా జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా మేడ్చల్ జిల్లాలో పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో మనం చూస్తే కనుక 5 ICDS ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న వివరాలు. ప్రాజెక్టులో వారీగా ఖాళీలు: చార్మినార్ ఖైరతాబాద్ 17, గోల్కొండ 27, నాంపల్లి 38, సికింద్రాబాద్ 59. మొత్తం కలిపి మనకు 181 పోస్టులతోని రిలీజ్ చేసిందండి. 5 ICDS ప్రాజెక్ట్ పరిధిలోని ఖాళీల వారీగా మొత్తం పోస్టుల సంఖ్య 181. అర్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అంగన్వాడీ హెల్పర్స్ అయితే పోస్టుకు సంబంధించి ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరు అందుబాటులో లేనట్లయితే తదుపరి 10వ తరగతి పాస్ అయిన వారిని పరిగణలోకి తీసుకుంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంటర్మీడియట్ వాళ్ళకి. ఏజ్ లిమిట్, వయో పరిమితి: ఈ పోస్టులకు ఎంపిక అభ్యర్థులు వయసు కనీసం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. స్థానికత కలిగిన మహిళా అభ్యర్థులు, దివ్యాంగులు, వినికిడి పరికరాలు వినియోగించి వినగలిగే అంధత్వం గల, ఇతరుల సాయం లేకుండా విధులు నిర్వర్తించే సామర్థ్యం, అంగవైకల్యం గల, ప్రాథమిక విద్యా బోధన పిల్లలను సంరక్షించగల మహిళా అభ్యర్థులు ఇందులో అర్హులు. ఎంపిక విధానం: అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా స్థానికత మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాలు అయితే సంబంధిత వార్డుల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపిక కేంద్రం ఉన్న అంగన్వాడీ పంచాయతీ పరిధిలోను భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ DSC అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించింది. ఎంపికలో మార్కులకు వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్లో వచ్చిన మార్కులకు 70%, వితంతువులకు 5%, అనాథాలకు 10%, దివ్యాంగులకు 5% వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూలకు 10 మార్కులు ఉంటాయి. అభ్యర్థులు తప్పనిసరిగా స్థానిక వార్డు స్థానికులై ఉండాలి. సంబంధిత తహసీల్దార్ చేత ధృవీకరించిన నివాస ధృవీకరణ పత్రము తప్పనిసరిగా జత చేయాలి. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 1 సంవత్సరం లోపు తీసుకున్న నివాస ధృవీకరణ పత్రము మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. పోస్ట్ వారీగా నిర్దేశించిన రోస్టర్ పాయింట్ కులం వర్గంకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అంగన్వాడీ కేంద్రం సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 1 వరకు తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను పరిశీలనకు సమర్పించాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించి సర్టిఫికేట్ కాపీలను 2 జతలు జతపరిచి ICDS కార్యాలయంలో ఇవ్వాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం జూలై 29 నుండి. దరఖాస్తు పత్రాల పరిశీలన ఆగస్టు 20 వరకు 23 నుండి సెప్టెంబర్ 1 వరకు ఉంటుందండి. మనకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేది జూలై 29 నుండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 22 వరకు. ఇది అయిన తర్వాత మనకు ధృవపత్రాల పరిశీలనకి జూలై 23 నుండి దరఖాస్తు సెప్టెంబర్ 1 వరకు వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో ఆన్లైన్లో అప్లై చేయాల్సిన ధృవపత్రాలు: పుట్టిన తేదీ, వయసు ధృవీకరణ పత్రం, బర్త్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, విద్యార్హతలు, మెమో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అండ్ ఇంకోటి వచ్చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్. ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, వితంతు అయితే కనుక మనకు వితంతు సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అనాథ ధృవీకరణ పత్రము. థ్యాంక్ యూ. For more updates, please like, share and subscribe.